ఫస్ట్ ఆఫ్ ఆల్ జై తెలుగు సినీ కళామ తల్లి. మనం అందరం ఆ తల్లి బిడ్డలం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 24 క్రాఫ్ట్స్లో సినీ మ్యూజిషియన్స్ యూనియన్ ఒకటి. మ్యూజిక్లోనే ఒక సుహృద్భావం ఉంటుంది. మ్యూజిక్ అంటేనే ఒక పీస్, ఒక మంచి భావన, ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలని కోరుకునే ఎలిమెంటే మ్యూజిక్. కాబట్టి అందుకోసం మా మ్యూజిక్ యూనియన్లో ఇవాళ ఎలక్షన్స్ ఒక పండగలా జరిగాయి. ఈ ఎలక్షన్స్లా జరగలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మాతో పాటు పోటీ పడినటువంటి మిత్రులు బాలాజీ గారికి, సాయి శ్రీకాంత్ గారికి, గీతిక గారికి మేమందరం కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలా హుందాగా అందరూ ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఎవరికి మద్దతుదారులైనా అందరూ కూర్చొని హాయిగా ఆనందంగా జోకులు వేసుకుంటూ ఈరోజు ఎలక్షన్స్ జరుపుకున్నాము. చాలా స్పోర్టివ్గా లాస్ట్ టైం కూడా ఇలాగే జరుపుకున్నాము. ఈసారి కూడా అలాగే జరుపుకున్నాము. ఇందులో ఇక పోటీ అనేది ఈ రోజు నుంచి లేదు. ఇంకా ఇప్పటి నుంచి మా 600 మంది సభ్యులంతా ఒకే కుటుంబం. కాబట్టి ఇక్కడ అపోనెంట్స్ లేరు, ఎవరు లేరు, అసలు అదంతా ఏం లేదు. మొత్తం ఒకటే కుటుంబం. అందరం కూడా మళ్ళీ కలిసి పనిచేస్తాం. ఇక ఇంకొక విషయం నేను చెప్పాలి. గతంలో పనిచేసినటువంటి యూనియన్ మా రమ్మ సరే మా విజయలక్ష్మి గారు, రమణ గారు, వారితో పాటు పాలరాజు గారు, మాధవేంటి ఇప్పుడు ఉంది, ఇంకా సురేష్ గారు, రమణ వాళ్ళు చాలా అద్భుతమైన పొజిషన్కి యూనియన్ తీసుకొచ్చి పెట్టారు. చాలామంది అన్నారు తర్వాత యూనియన్ వాళ్ళకి చాలా కష్టము అంత మ్యాచ్ చేయాలని. కాదు, మాకే సుఖం. ఎందుకంటే వాళ్ళు డీరేలింగ్ అయిన యూనియన్ని పట్టాల మీదకి తెచ్చిపెట్టారు. మేము నడపడం ఈజీ. ఉన్నదాన్ని కాపాడితే చాలు. ఉన్నదాన్ని మేము కాపాడితే చాలు. ఇంకా వాళ్ళ సలహాలు కూడా తీసుకొని డెఫినెట్లీ గతంలో యూనియన్ కష్టపడ్డ వాళ్ళందరినీ కూడా నేను తప్పకుండా వాళ్ళ సలహాలు సంప్రదింపులు తీసుకొని మేము అందరం ఒక కుటుంబంలా కూర్చొని చర్చించుకొని మేము తప్పకుండా ముందుకెళ్తాము. మరి పెద్దలందరూ ఆర్పి గారు ఎప్పటి నుంచైనా యూనియన్ గట్టిగా ఉండాలని కోరుకుంటారు. ఆయన కూడా అందరూ బాగుండాలి, యూనియన్ గట్టిగా ఉండాలని కోరుకుంటారు. సో ఇలా మిగతా పెద్దలందరూ కూడా ప్రతి వాళ్ళు ఇవాళ యాక్చువల్గా పొద్దున ఓటేసి వెళ్ళిపోతారు అనుకున్నాను. కానీ మా కుటుంబం అంతా ఇక్కడే ఉన్నారు. అన్ని పనులు మానుకొని కూర్చున్నారు. అది చాలా గొప్ప విషయం. సో మీరు ఇక్కడ పోలీస్ వాళ్ళు కూడా ఏంటంటే అందరూ ఇక్కడ అసలు అపోనెంట్సే కనిపించట్లేదు ఎవరికి. కాబట్టి మేమందరం కూడా హ్యాపీగా ఉంటాం. ఇప్పటి నుంచి మాదందరిది ఒకటే ధ్యేయం. ప్రతి మ్యూజిషియన్ ఆరోగ్యంగా ఉండాలి, పని రావాలి, అందరికీ పనికి తగిన ప్రతిఫలం రావాలి, ఆరోగ్య భద్రత రావాలి, వాళ్ళకి పిల్లలు బాగా చదువుకోవాలి, మ్యూజిషియన్స్ పిల్లలు. తర్వాత మాకు ఓల్డ్ ఏజ్ భద్రత ఉండాలి. కాబట్టి ఇవన్నిటితో సహా ఇంకా పెద్దలందరూ సూచించిన అనేక అంశాలు తీసుకొని మేమందరం యునైటెడ్గా సుహృద్భావంతో మేము సినిమా అందుకే సినీ కళామ తల్లి బిడ్డలం అన్నాం. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ కూడా మేమందరం ఒక కుటుంబమే. అందరం కూడా ఎవరి సమస్యలు ఇంకొకళ్ళ దగ్గరతో సుహృద్భావంతో మేము పరిష్కరించుకోవడానికి ప్రయత్నిస్తాము. ఎక్కడ మ్యూజిషియన్ యూనియన్ ఎప్పుడు సినీ మ్యూజిషియన్ యూనియన్ భారతదేశం లాంటిది, ఎవరితో పోట్లాడదు. ఇండియా లాంటిది. మన ఇండియా ఎంత గొప్పదో మా మ్యూజిషియన్ యూనియన్ కూడా అంతే గొప్పది. కాబట్టి ఎవరితో పోట్లాడదు. ప్రపంచమంతా శాంతియుతంగా ఉండాలనుకునే దేశం మన దేశం. అలాగే అందరూ కూడా మొత్తం ఆర్టిస్టులు అందరూ ఒక కుటుంబంలో ఉండాలని కోరుకునేది సినీ మ్యూజిషియన్ యూనియన్. శ్రీకాంత్ సార్. సో మేమందరం కూడా ఒక అరగంట ముందు దాకా మేము అపోనెంట్స్. దీని తర్వాత మళ్ళీ మేమంతా కలిసి పనిచేస్తాం. అంతే, ఒకటే మాట చెప్తున్నాను. సో నాకు తెలిసి బాలాజీ, గీతిక వెళ్ళిపోయినట్టున్నారు. సో ఆర్పి గారు ప్లీజ్ రండి. ఆర్పి సో సో నా ప్రియ మిత్రులారా, ఈ రోజు నుంచి ఇంకా ఎలక్షన్ అనేది మర్చిపోండి. ఇంకా యూనియన్ అంటే యూనియనే. దట్స్ ఇట్. వీఆర్ ఆల్ యునైటెడ్. గాడ్ బ్లెస్.